యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేని, మరి ఏ దేవుడును లేడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనము ఆలోచన చేసి గ్రహించదాం. ఈ చదువుకున్న వచన భాగంలో దేవుడు మాటలాడుచున్నాడు. భూదిగంతముల నివాసులారా అంటున్నాడు. మొదటిగా దేవుడు మాటలాడుచు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి అన్నాడు. మొదటిగా అంటే భూదిగంతముల నివాసులారా అంటున్నాడంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవునికి తెలియజేస్తున్నటువంటి సందేశం. 7 ఖండాలలో నివసిస్తున్న ప్రజలందరిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక దేశం కోసం మాట్లాడడం లేదు, ఒక ప్రాంత ప్రజల కొరకు మాట్లాడడం లేదు, కానీ దేవుడు ఈ భూమి మీద 7 ఖండాలలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడుచున్నాడు. భూదిగంతముల నివాసులారా అంటున్నాడంటే ఈ భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. ఒకప్పుడు భూమి అంతా ఒకటే ఖండముగా, ఒకటే భూమిగా ఉండే. కానీ దేవుడు ఒక దినమున ఈ భూమిని విడగొట్టాడు. విడగొట్టక మునుపు ఈ భూగ్రహం అంతా ఒకటిగానే ఉంది, ఒకే జనముగా ఉన్నారు, ఒకే భాష ఉంది. ఒక భాషగా ఉన్నటువంటి మనుషులు, ఒక భాషగా ఉన్నటువంటి భూమి. ఒకరోజు దేవుడే ఈ భూమిని 7 ఖండాలుగా విడగొట్టాడు. ఎప్పుడు జరిగింది ఈ విషయం అంటే నిమ్రోదు కాలంలో జరిగింది. జలప్రలయము అయిపోయిన తర్వాత భూమి మీద మానవ జాతి మళ్ళీ విస్తరించడం మొదలుపెట్టారు. విస్తరించడం మొదలుపెట్టినప్పుడు భూమి మీద ఒకటే పలుకు, ఒకటే భాష ఉన్న సందర్భంలో నిమ్రోదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ నిమ్రోదు అనే రాజు సాతాను యొక్క కుమారుడు. అతడు భూమి మీద మొదటిగా రాజయ్యుండి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఒక పెద్ద గోపురము కట్టి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామని బాబేలు అనేటువంటి స్థలములో బాబేలు అనేటువంటి ఒక గోపురాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ఇది మనకు ఆదికాండము 11వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం అక్కడికి. ఆదికాండము 11వ అధ్యాయంలో మొదటి వచనం చదువుచున్నాను. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను అన్నాడు. భూమి అందంతటా ఒకటే భాష ఉంది, ఒకటే పలుకుంది, అంతే. ఇంకా ఒకటే జనాంగం ఉన్నారు. ఆ జనాంగం అంతా మానవులు, ఆ జనాంగం అంతా మనుషులు. కనుక ఈ భూగ్రహం మీద ఉన్న వారందరూ కూడా మనుషులే. మానవ జాతి ఎట్లా ఉత్పత్తి క్రమమైందంటే దేవుడు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఒక మనుషుణ్ణి తయారు చేశాడు. ఆ ఒక మనుషుణ్ణి తయారు చేసిన విధానము
ఈ శరీరమును తయారు చేయడం కొరకు మట్టిని తీసుకొని వాడి ఆ మట్టితో ఒక ఆకారము చేసి ఆ మట్టిలోకి దేవుని యొక్క జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడట. అది మొదటి మానవుని సృష్టి. ఆ మొదటి మానవుని పేరే ఆదాము. ఆ తర్వాత తన శరీరములో నుంచి మరి కొంత శరీరమును, ఒక ఎముకను తీసుకొని దానిని మళ్ళీ ఒక రూపముగా చేసి, అవ్వగా చేసి ఆదాముని దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ స్త్రీ పేరే అవ్వమ్మ. వారిరువురు భూమి మీద మొదటి పురుషుడు, మొదటి స్త్రీ. వారి ద్వారానే భూమి నిండించబడుతూ వచ్చింది. ఆదాముది ఏ కులమయ్యా, ఆదాముది ఏ మతమయ్యా అని మనం ఆలోచన చేస్తే ఆదాముకు కులము లేదు, ఆదాముకు మతము లేదు. ఇప్పుడు ఆదాము యొక్క కులం ఏంటిదో మనం తెలుసుకోవాలంటే ఆదామును చేసిన దేవునిది ఏ కులమో ఆదాముది అదే కులము. ఆదామును చేసిన దేవునిది ఏ మతమో ఆదాముది అదే మతమై ఉండాలి. కనుక దేవునికి మతము లేదు, కులము లేదు. మానవునికి కులము లేదు, మతము లేదు. మానవుడు దేవుని స్వరూపములో సృజించబడ్డాడు, దేవుని పోలికలో సృజించబడ్డాడు గనక ఆ దేవుని కులమే మానవుని కులం, దేవుని మతమే మానవుని మతం. అక్కడి నుంచి ఈ భూమి మీద మానవ జాతి విస్తరించడం మొదలుపెట్టి ఆదాముకు పిల్లలు పుట్టడం మొదలు పెట్టారు. అప్పుడు భూమి మీద పాపం విస్తరించబడ్డది. ఆ యొక్క దేవుని యొద్ద నుంచి పడవేయబడ్డ దేవదూతలు వచ్చి స్త్రీలతో చక్కని వారిని చూసి సంబంధం పెట్టుకొని వారితో పాపము చేసినప్పుడు నెపీనీయులు అనే కొత్త జాతి భూమి మీద విస్తరించబడ్డది. వారు నెపీనీయులు అన్నారు. ఇది మనకు ఆదికాండము 6వ అధ్యాయంలో కనబడుతుంది. అది కూడా చూడండి, మీ దృష్టికి తీసుకొచ్చి పెడుతున్నాను. ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలను చక్కని వారని చూసి వారందరితో తమకు నచ్చిన మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనురి. అప్పుడు యెహోవా నా ఆత్మ నల్లతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో 4వ వచనం, ఆ దినములలో నెపీనీలను వారు భూమి మీద నుండిరి అన్న తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నర్ల కుమారుతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అన్న. ఇక్కడ ఒక దేవునికి సృష్టి కానిది ఒక విచిత్రమైన సృష్టి జరిగింది. దేవుడి దృష్టిలో లేని సృష్టి ఇది. దేవుడు భూమి మీద నర్లను చేశాడు, పరలోకంలోనేమో దేవదూతలను చేశాడు. దేవకుమారులు అంటే దేవుని దూతలు. ఆ దేవకుమారులు పరలోకములో దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు ఆ దేవకుమారులను, దైవ కుమారులను సాతాను కుమారులుగా మార్చబడి వారందరూ భూమి మీద త్రోసివేయబడ్డారు. ఈ త్రోసివేయబడ్డటువంటి ఈ యొక్క దేవుని కుమారులు భూమి మీద ఆదాము అవ్వలకు పిల్లలు పుడుతుంటే వారు చక్కని వారిని చూసి వారిని వివాహాలు చేసుకున్నారు, వారితో సంబంధాలు పెట్టుకున్నారు. కనుక వారికి వీరికి పుట్టిన సంతానము నెపీనీయుల సంతానము గనుక ఆ సంతానము దేవుని దృష్టికి ఇష్టమైన సంతానము కాదు. వాళ్ళని దేవదూతలు అనలేము, నరులు అనలేము. గనుక అప్పుడు దేవుడు జలప్రలయాన్ని భూమి మీద రప్పించి
40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద వర్షము కురిపించి అప్పుడున్నటువంటి లోకాన్నంతా నాశనం చేశాడు. దేవునికి నచ్చనిది ఏంటిదంటే పాపము. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో ఆ పాపము చేసిన ప్రతి స్థలమును పాడు చేసుకుంటూ వచ్చాడు. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మానవ జాతినంతా దేవుడు లేకుండా చేసి ఒక్క ఆ ఆ దినాలలో, నోహాబు దినాలలో నోహాబుతో పాటు తన 3 కుమారులను 3 కోడళ్లను మాత్రము రక్షించడం కొరకు వారికి ఓడను సిద్ధం చేయమని చెప్పి ఆ ఓడలో వారిని రక్షించాడు. కడమ వారందరినీ జల ప్రళయము చేత ఆ మానవ జాతి అంతా సంపించబడ్డది, చచ్చిపోయారు. తర్వాత నోహాబు కుమారులకు మళ్ళీ భూమి మీద సంతానము విస్తరించడం ఆరంభమైంది. ఆ నోహాబు కుమారుల సంతానమే ఈ యొక్క నిమ్రోదు. నోహాబుకు మళ్ళీ కుమారులు పుట్టడం మొదలు పెట్టాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయంలోకి వద్దాం. నోహాబు జలప్రలయము ఉడల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 9వ అధ్యాయము 20వ వచనంలో నోహాబు వ్యవసాయం చేసి మళ్ళీ భూమి మీద తన పని చేయడం మొదలు పెట్టాడు. ఈ నోహాబు కుమారులు 18వ వచనం, ఓడలో నుండి వచ్చిన నోహాబు కుమారులు సేము, ఆము, యాపేత్ అనువారు. ఆము కనానుకు తండ్రి. ఈ 3 నోహాబు కుమారులు, వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. దేవునికి స్తోత్రం కలుగును. మళ్ళీ భూమి మీద ఈ నోహాబు సంతానమే వ్యాపించింది. అప్పుడు కూడా నోహాబు సంతానానికి ఏ కులము లేదు, ఏ మతము లేదు. ఆదాము సృజించబడ్డప్పుడు ఆదాముకు కులము లేదు, మతము లేదు. జలప్రలయం తర్వాత నోహాబు 8 మంది రక్షించబడ్డారు, వీరికి కులము లేదు, మతము లేదు. వీరి ద్వారా మళ్ళీ భూమి మీద మానవ జాతి విస్తరించడం మొదలుపెట్టింది. వీరికి కుమారులు, కుమార్తెలు, పిల్లలు కనడం వల్ల ఆరంభమైంది. 10వ అధ్యాయం 1వ వచనంలో ఇది నోహాబు కుమారులకు సేము, ఆము, యాపేత్ అను వారి వంశావళి అని ఇక్కడ మళ్ళీ వాళ్ళ వంశావళి రాయడం మొదలు పెట్టిండు దేవుడు. అంటే దేవుడు ఏది చేసినా ఒక క్రమ వరుసలో చేసుకుంటూ వస్తున్నాడు. ఆదాము వంశావళి చేశాడు మొదటిగా. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి ఆరంభం చేశాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనములో ఆదాము వంశావళి గ్రంథం ఇదే అన్నాడు. మళ్ళీ అంటే ఆదాముకు పిల్లలు పుట్టడము ఆరంభం చేసినప్పుడు ఆదాము నుంచి ఎంతమంది సంతానం వచ్చిందో ఆ సంతానం అంతా వంశావళి రాశాడు. ఆ తర్వాత జలప్రళయం వచ్చిన తర్వాత నోహాబును బ్రతికించాడు గనక నోహాబు యొక్క వంశావళి మళ్ళీ రాయడం మొదలు పెట్టాడు ఇక్కడ దేవుడు. కనుక ఈ నోహాబుకు పిల్లలు పుట్టడము ఆరంభం, నోహాబు కుమారులకు పిల్లలు పుట్టడం ఆరంభమైంది. ఈ 3 కుమారులకు పిల్లలు పుడుతున్నప్పుడు యాపేతు కుమారులు అన్నాడు ఇక్కడ 2వ వచనంలో 12లో. గోమేరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారట. ఆ తర్వాత 6వ వచనంలో ఆము కుమారులు అన్నాడు. మళ్ళీ వీరి నుండి సముద్ర తీరమందరి నుండి జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశావళ ప్రకారము ఆయా దేశంలో వారైపోయిరి. ఆము సంతానము 10:6లో చెబుతున్నాడు. కుమారులు కూషు, మిశ్రయీము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షేబ, హవిల,
సప్తరాయమ సప్తాక అనువారు రాయమ కుమారులు షేబా దదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అన్నాడు ఇక్కడ 8వ వచనంలో. కూషు సంతానము నిమ్రోదు అంతటా భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను అని చెప్పాడు. ఇతడు 10వ వచనములు ఇతడు సీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కద కల్దే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అన్నాడు. కనుక ఇతడు పెద్ద రాజు అయ్యుండి తర్వాత సేము సంతానము కూడా ఇందులోనే మనకు కనబడుతుంది. చూశారండి 21వ వచనంలో సేము కూడా సంతానము పుట్టెను అన్నాడు. సేము కుమారులు ఎలాము, అషూరు, అర్పదక్షత, లూదు అని ఈ సేము కుమారులకు కూడా సంతానం కనబడుతుంది. ఇలా భూమి మీద వారందరూ జాతుల ప్రకారము జనములు మళ్ళీ విస్తరిస్తున్న సందర్భంలో ఈ యొక్క నిమ్రోదు పెద్ద బాబేలు అనే గోపురము కట్టుతున్న సందర్భంలో అక్కడ ప్రజలందరూ ఒకటే భాష ఒకటే పని అయి ఉండి అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉన్నాడు. నిమ్రోదు అతడు రాజుగా ఉన్నాడు. ఆ దినాలలో ఆ రాజు పెద్ద పని పూనుకున్నాడు. పెద్ద గోపురం కట్టాలని ఉద్దేశించి గోపురం కడుతుంటే దేవుడు అక్కడికి దిగి వచ్చి ఆ బాబేలు గోపురం దగ్గరనే మానవుల జాతి మనుషుల భాషలు తారుమారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు భూమి మీద ఇన్ని భాషలు పుట్టుకొచ్చాయి. చూడండి, ఆ మాటను కూడా మనకు మీ దృష్టిలో తీసుకొచ్చి పెడుతున్నాను. 5వ వచనం 11:5 యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని భాష ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను. దేవునికి స్తోత్రం కలుగు. బాబేలు అనే మాటకు భాషలు తారుమారు అనుకోవాలి. ఒక పెద్ద పట్టణం కట్టడము ఆరంభించాడు నిమ్రోదు. అక్కడి నుంచి మనుషులందరూ చెదిరిపోయి భూమి ఖండాలుగా విడగొట్టబడి 7 ఖండాలుగా మార్చబడ్డది. 7 ఖండాలలో ఉన్నటువంటి ప్రజలకు 7 ఖండాలలో ఉన్న ప్రజలందరూ ఎవరి సంతానము? నోహాబు సంతానము. తర్వాత ఆదాము సంతానం. ఆదాము నుంచే నోహాబు వచ్చిండు, నోహాబు నుంచే ఆయన కుమారులు వచ్చిండు. వీరే భూమి మీద అంతటా చెదరగొట్టబడ్డారు. 7 ఖండాలకు వెళ్ళిపోయారు. వారికి భాషలు కూడా వేరు భాషలు వచ్చేసాయి. ఇప్పుడు భాషలను బట్టి మనము ప్రాంతాలుగా విడగొట్టుకున్నాం, దేశాలుగా విడగొట్టుకున్నాం. కనుకనే ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నటువంటి భూమి ఇన్ని భాషలు వచ్చేసాయంటే దానికి కారణం ఏంటిదయ్య అంటే దేవుడు భాషలు తారుమారు చేశాడు. మనుషులందరిని అక్కడి నుంచి చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడు అంటే మనుషులందరూ ఒక భాష ఒక పలుకుగా ఉంటే రేపు వారందరూ ఏ పని చేసినా చేయగలుగుతారు. కనుక వారు కలిసి ఉండకుండా, వారు ఒక పని చేయకుండా మళ్ళీ తిరిగి
వారు కలుసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ అందరినీ అక్కడ నుంచి చెదరగొట్టి 7 ఖండాలుగా విడగొట్టాడు. ఇప్పుడు 7 ఖండాలుగా విడగొట్టబడ్డది భూమి ఎంత? 7 ఖండాలు ఏంటియో మనందరికీ తెలుసు. ఏమేం ఖండాలండి? ఎన్ని ఖండాలు మనకి? ఆ ఖండాల పేర్లు ఏంటి అండి? ఆసియా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఐరోపా ఖండము, ఆర్కిటికా ఖండము, అంటార్కిటికా ఖండము, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంకా ఆఫ్రికా. ఇన్ని ఖండాలుగా దేవుడు విడగొట్టబడి, ఈ ఖండాలలో ప్రజలందరూ కూడా చెదిరిపోయారు ఇక్కడి నుంచే. ఆ చెదిరిపోయిన ప్రజలు ఆయా ఖండాలలో దేశాలుగా మళ్ళీ వారికి వారు విడగొట్టుకున్నారు. ముందుగా ఖండాలుగా విడగొట్టబడ్డాయి, ఖండాలలో నుంచి దేశాలుగా మార్చుకున్నారు. ఎవరి పరిపాలన విధానము చేయడం కొరకు వారి వారి సామర్థ్యత కలిగి వారు రాజకీయం చేసుకోవడానికి కొన్ని దేశాలుగా విడగొట్టబడ్డాయి. ఇప్పుడు 7 ఖండాలలో ఉన్న దేశాలన్నీ ఎన్ని? ప్రపంచ పటములో మనకు కనబడుతుంది ఇన్ని దేశాలు ఉన్నాయని. ప్రపంచ పటాన్ని మనం పరిశీలిస్తే ప్రపంచ పటంలో ఇంచుమించు 200 పైగానే ఉన్నాయి దేశాలు. 210 దేశాలు అనుకుందాం ఉదాహరణకు. నేనేం ప్రపంచ పటాన్ని చూడలేదు కానీ చెప్తున్నాను. అందులో మనం పరిశీలిస్తే 210 దేశాలు ఉన్నట్టుగా అనుకుంటే 210 దేశాల్లో ప్రజలు ఉన్నారు మళ్ళీ కదండి. ఆ దేశాలకు పేర్లు పెట్టుకున్నాము. ఆ దేశాలకు పేర్లు ఎలాగొచ్చాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచే వారి కుమారుల పేర్లే పెట్టబడ్డాయట. గోమేరు అన్నాడు మొదటి ఆము కుమారులలో. అదొక దేశం పేరు అయిపోయింది. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు కనుక వాళ్ళ పేర్లుగా పిలువబడుతున్నాయి. అప్పుడున్న పేర్లకు ఇప్పుడున్న పేర్లకు చాలా వ్యత్యాసం అయిపోయింది. అలాగూ దేశాలుగా విడగొట్టబడి, రాష్ట్రాలుగా విడగొట్టబడి, రాష్ట్ర పరిపాలన విధానం జిల్లాలుగా విడగొట్టబడి, జిల్లాలు పోయి తాలూకాలుగా విడగొట్టబడి, మండలాలుగా విడగొట్టబడి, గ్రామాలుగా విడగొట్టబడ్డాయి. చూడండి, కనుకనే కొన్ని గ్రామాల కలయిక ప్రజలు ఒక మండలము, కొన్ని మండలాల కలయిక ప్రజలు ఒక తాలూకా, కొన్ని తాలూకాలు కలిస్తే ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రము, కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశము, కొన్ని దేశాలు కలిస్తే ఒక ప్రపంచము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు భూమి అందంతా ఇదొక ప్రపంచము, ఇదొక ప్రపంచం. కనుక ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు పిలిపిస్తున్నాడు, ఓ భూదిగంధముల నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అయ్యా అంటున్నా. నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాట చెప్పిన వారు ఎవరు లేరయ్యా, ఒక్క యేసయ్య ఒక్కడు తప్ప. నేనే దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు లేనే లేడు అన్నాడు. ఆయనే అన్నాడు, సాక్ష్యం చెప్పాడు. కానీ ఈరోజు మానవ జాతి విడగొట్టబడ్డ తర్వాత దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ అసలైన దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు, రక్షించే దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. మనుషులు దేవుణ్ణి వెతుకుతున్నారు, మంచిది, వారి భక్తి జీవితం చేస్తున్నారు, మంచిది. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, దేవుడేమో మనుషులను తయారు చేస్తే మనుషులేమో దేవుళ్ళని తయారు చేస్తున్నారు. ఎంత విడ్డూరం అండి, ఎంత విచిత్రం అండి. దేవుడేమో మానవుణ్ణి సృజించాడు తన పోలికలు చేస్తే,
ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సృష్టిస్తున్నాడు. ఎందుకు? అసలైన దేవుడు ఎవరో అతనికి తెలియక, అసలైన రక్షకుడు ఎవరో ఆయనకు తెలియక, అతడు తనకు తానే ఒక రూపాన్ని చేసుకొని, తనకు తానే ఒక ఆకారాన్ని చేసుకొని, తనకు తానే ఒక ప్రతిమను చేసుకొని, ఒక ఆకారం చేసుకొని, అది ఏ ఆకారమైన మంచిదే, మనిషి రూపమే గాని, జంతు రూపమే గాని, పక్షి రూపమే గాని, కదని పురుగు రూపమే, ఏదో ఒక ఆకారాన్ని చేసుకొని ఇది మా దేవుడు అనే స్థితికి వారి భక్తి జీవితంలో కొనసాగుతున్నారు. మంచిదే, వారికి భక్తి అనేది ఒకటి ఉంది. వారి భక్తి జీవితంలో వారు తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, అసలు నిన్ను నన్ను సృజించిన దేవుడెవరు, అది మొదటిగా తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని సృజించిన దేవుడెవరు, మనలో ఉన్న ఆత్మను సృజించిన దేవుడెవరు, అది గ్రహింపు కలిగి ఉండాలి. కనుకనే మనుషులు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, కనుగొనలేకపోతున్నారు. కనుకనే దేవుడు బాధపడుతూ అంటున్నాడు, ఓ భూదిగంతముల నివాసులారా, మీరు నా వైపు చూడండి అని ప్రజలకు, మానవ జాతికి పిలుపునిస్తున్నాడు ఆయన. 7 ఖండాలలో నివసిస్తున్న ప్రజలకు ఆయన పిలుపునిస్తున్న పిలుపు ఏంటిదంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అన్నాడు. అంటే అర్థం ఏంటిది? భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన వైపు చూడడం లేదు అని అర్థం, ఆయనను తెలుసుకోవడం లేదు అని అర్థం, ఆయన కనగొడలేదు అని అర్థం. ఎందుకు అంటే వారు అక్షయుడకు దేవుణ్ణి మర్చిపోయారట. పౌలు గారు చెప్తారు ఈ మాట. రోమపత్రిక 1వ అధ్యాయం తీయండి. ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఆ మాట చెప్తూ అంటున్నాడు, చదువుతున్నాను. వారి అవివేక హృదయము అంధాకారములాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చి, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమానపరచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నారు మనుషులంటే, 7 ఖండాలలో చెదిరిపోయిన మానవ జాతంతా తరు అక్షయుడగు దేవుణ్ణి మర్చిపోయి తమకు తామే దేవుళ్ళుగా, దేవతలుగా కొంతమందిని సృష్టించుకుంటున్నారట. అందులో మనుషుల రూపములు చేసుకుంటున్నారు, జంతువుల రూపములు చేసుకుంటున్నారు, పక్షుల రూపములు చేసుకుంటున్నారు, పురుగుల రూపములు చేసుకొని మీరే మా దేవుళ్ళు అని వాటికి సాగిలపడుతుంటే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. అయ్యో, నేను వారిని నా చేతుల హస్తాలతో సృజించి, నేను వారికి జీవమిచ్చిన వాడను, నేను వారిని తల్లి గర్భములో నిర్మించిన వాడను, నేను వారిని భూమి మీదకి పంపించిన వాడను. నేను సృజించిన నా పిల్లలు నాకు సాగిలపడి నమస్కారం చేయకుండా, నన్ను గణపరచకుండా, నన్ను ఆరాధించకుండా ఆ వ్యర్థమైన వాటి వైపు వారి మనసులు తిరిగి వారు సత్యమును వారు అనుసరించక అసత్యమును అనుసరిస్తున్నారట, అజ్ఞానుసారంగా ఉన్నారట.
జ్ఞానము కలిగి లేకుండా అజ్ఞానుసారమైన భక్తి చేయించున్నారు. ఆ అజ్ఞానుసారమైన భక్తి జీవితంలో దేవుడు బాధపడుతూ పిలుపునిస్తున్నాడు. నా ప్రజలారా, నా జనులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూడండి, నేను మిమ్మలను రక్షించువాడను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ క్షేమైపోయేటువంటి జంతువులను గాని, మనుషులు గాని, పురుగులు గాని వారు ఆరాధన చేస్తూ వాటికి పూజ చేస్తున్నటువంటి వారిని దేవుడు దేంతో పోల్చాడంటే విగ్రహంతో పోల్చాడు. దేవుడు విగ్రహము కాదు. దేవుడు విగ్రహము కాదు. కనుకనే దేవుడే ఈ భూమి మీద ఒకరోజు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి, మీరు ఎలాంటి విగ్రహమును చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి పూజించకూడదు, మొక్కకూడదు అని దేవుడే ఒకరోజు ఇశ్రాయేలీలకు ఆజ్ఞ జారీ చేశాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని ఏ రూపమైనను ఏ విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు అన్నాడు కదండి. చూడండి, ఆది కాండము 20వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండమే 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద యుండు నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమునను కుమారుల మీదికి రప్పించెదను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వారికి 1000 తరముల వరకు వారి కుటుంబాలను కాపాడబడతాయి. దేవుడే కాపాడతాడు. కనుక దేవుణ్ణి విడిచిపెట్టి ఈ విగ్రహముల వైపు ఎవరైతే చూసి వాటిని చేసుకొని వాటికి సాగిల పడతారో, తండ్రులు చేసిన దోషము వారి పిల్లల మీదికి 1000 తరముల వరకు ఆ శిక్ష రప్పిస్తానని దేవుడే వాగ్దానం చేశాడు ఇశ్రాయేళ్లతో. కనుక మనుషులు చేసుకునే అటువంటి వాటికి మనము సాగిలపడకుండా, అయ్యా నేను మిమ్మల్ని సృష్టించిన దేవుడని ఆయన పిలుపునిస్తున్నాడు మానవ జాతంతటికి, నేను మీరు రక్షిస్తాను అన్నాడు. విగ్రహారాధన చేసిన వారికి అగ్నిగుండానికి వెళ్ళడానికి ఒక స్థలం ఉందండి. అది దేవుడు చెప్పినటువంటి మాట. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో, విగ్రహారాధన చేసే వారందరికీ దేవుడు నియమించే శిక్ష అగ్నిగుండము అన్నాడు. చూడండి ఆ వచన భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము చూద్దాం ఇప్పుడు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అన్నాడు. చూశారండి, విగ్రహారాధన చేసినట్టయితే ఈ విగ్రహారాధన చేసిన వారికి దేవుడు నియమించే శిక్ష ఏంటిదంటే అగ్నిగుండం. నరకం అనే అగ్నిగుండంలో మన ఆత్మలను వేస్తానని దేవుడే చెప్పాడు. పిరికివారు గాని, అసహ్యులు గాని, నరహంతకులు గాని, వ్యభిచారులు గాని కదండి,
ఇంకెన్ని రకాలు చెప్పాడు? మాంత్రికులు గాని, అబద్ధికులు, విగ్రహారాధికులు అందరి కొరకు ఇలాంటి క్రియలు చేసిన భూమి మీద మానవ జాతి చేసిన మానవులందరికీ దేవుడు నియమించే శిక్ష నరకం అనే అగ్నిగుండం. కనుక నరకం అనే అగ్నిగుండములో నుంచి నేను తప్పించి నేను రక్షిస్తాను, నా వైపు చూడు అంటున్నాడు ప్రభు. పిలుస్తున్నాడు మానవ జాతిని. అయ్యా, మీరు ఎవరు కూడా నరకం అనే అగ్నిగుండానికి వెళ్ళకుండా, మీరు పాపములు చేస్తున్నారు, దేవునికి విడిచిపెట్టారు, దేవుని వైపు చూడకుండా వాటి విగ్రహములు మీరు పెట్టుకొని వాడికి సాగినపడి నమస్కారాలు పూజ చేస్తున్నారే, అలా చేసినట్టయితే మీరు అగ్నిగుండానికి వెళ్తారు. గనుక ఆ అగ్నిగుండానికి వెళ్ళకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని సృజించిన వాడను నేను, కనుక నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుకనే 7 ఖండాలలో ఉన్న మానవ జాతిని పిలుస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను అన్నాడు. మళ్ళీ నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. మళ్ళీ ఆయన, నేను ఒక్కడనే దేవుడనయ్యా, ఆకాశమును సృజించిన వాడను నేను, భూమిని సృజించిన వాడను నేను, పంచభూతములను సృజించిన వాడను నేను, నదులను సృజించిన వాడను నేను, పర్వతములను సృజించిన వాడను నేను, విశ్వ ప్రపంచాలను సృజించిన వాడను నేను, గాలిని సృజించిన వాడను నేను, సూర్యుణ్ణి సృజించిన వాడను నేను, చంద్రుణ్ణి సృజించిన వాడను నేను, నక్షత్రములను సృజించిన వాడను నేను, మానవులను సృజించిన వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మూల వచనంలో కూడా అక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. మూల వచనంలోకి రండి, అక్కడ ఏం చెబుతున్నాడు? దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు. ప్రతివాని మోకాలు నా ఎదుట వంగుననియు, ప్రతివాని నాలుక నా తోడని ప్రమాణము చేయునని అన్నాడు. అంటే దేవుడు ప్రతివాని మోకాలుని ఆయన నామమున వంగే విధంగా చేస్తున్నాడు. ఒకటి అడుగుతున్నాను దేవుని సంగమా, నీ ప్రార్థన చేసేటప్పుడు నీ మోకాలు వంగుతుందా? నీ మోకాలు వంగి ప్రార్థన చేస్తున్నావా? వంగుతుందా? ఎంతమంది మోకాలు వంగుతున్నాయి? మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేయాలి. ఆ మోకాలు వంగకుండా కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తారు, కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు కదండి. కానీ ఇక్కడ దేవుని వాక్యములు చెప్తున్నాడు, ప్రతివాని మోకాలు యేసు నామములో వంగాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మన మోకాలు ఇలాగ వంగాలి. ఆయన సముఖములో ఇలాగుండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన మన వాక్య ప్రకారము మోకాలు వంగినట్టు. కనుక ప్రతివాని మోకాలు వంగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుకనే ఈరోజు యావత్ ప్రపంచమంతటికి దేవుని గూర్చిన సువార్త బయలు వెళ్తున్నది. కనుకనే యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు.
ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. విశ్రాంతి అన్న రక్షణ అన్న ఒకటే సందర్భాన్ని గుర్తు చేస్తుంది. కష్టములో నుంచి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకోవడమే విశ్రాంతి అనుకుంటాం మనం. నెమ్మది పొందడమే విశ్రాంతి. నరకం అనే అగ్నిగుండంలో నుంచి తప్పించబడి నీ ఆత్మకు క్షేమాన్ని కలిగింపజేసుకునేదే విశ్రాంతి. కనుక ఇక్కడ ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అంటున్నాడు యేసయ్య కూడా. యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అదే మాటని మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అంటే ఈ యేసయ్య ఒక్క దేశం కొరకు చెప్పడం లేదు, ఒక అమెరికాకు చెప్పడం లేదు, రష్యాకు చెప్పడం లేదు, జర్మనీకి చెప్పడం లేదు, జపాన్కు చెప్పడం లేదు, భారతదేశానికి చెప్పడం లేదు, పాకిస్తాన్కు చెప్పడం లేదు, 7 ఖండాలలో ఉన్న ఏ ఒక్క దేశంతో చెప్పుతలేడు. కనుక ఏందట? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అంటే అర్థం ఏంటిది? భూమి మీద ఉన్న మానవ జాతి అందరికి చెప్తున్నాడు, నా యుద్ధకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీ పాపాలు క్షమిస్తాను, నేను మీ పాపం నుంచి విడిపిస్తాను, నేను మీకు సత్యమును తెలియజేస్తాను, నేను మీకు నీతిని తెలియజేస్తాను, నేను మీకు రక్షణ తెలియజేస్తున్నాను. మీరు నా యొద్దకు వస్తే మీకు జీవం దొరుకుతుంది, నా యొద్దకు వస్తే మీకు రక్షణ దొరుకుతుంది, నా యొద్దకు వస్తే మీకు నా రాజ్యంలో స్థానం కలుగుతుంది. మీరు నరకానికి వెళ్ళరు, అగ్నిగుండానికి వెళ్ళరు. కనుక అగ్నిగుండం అనే నరకములో నుంచి తప్పించడం కొరకే నేను ఈ లోకానికి మీ యొద్దకు వచ్చాను, మానవుడుగా వచ్చాను. కనుక మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు ఇదే మాట. కనుక యేసు ప్రభు పిలిచినప్పుడు కూడా యేసు ప్రభు దగ్గర కూడా ప్రతివాని మోకాలు వంగాలట. దేవునికి స్తోత్రం కలుగును. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్టును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎంత అద్భుతమైన మాట అండి. ఈ ఒక్క మాటను ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? పరలోకమందు ఉన్నవారు గాని, పరలోకంలో ఉన్నవారు కూడా యేసయ్య నామమున వాని మోకాలు అంగాలంట. భూమి మీద ఉన్నవారు కూడా యేసయ్య నామములో ఆయన మోకాలు వంగాలి. భూమి కింద ఉన్నవారు కూడా వాని మోకాలు కూడా వంగాలి. అంటే ఇప్పుడు చూడండి దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో. పరలోకమందు ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు ఆయనకు సాగిలపడి నమస్కారం చేయాలి. భూమి మీద ఉన్నవారు మనము ఆయనకు సాగిలపడి నమస్కారం చేయాలి. భూమి కింద ఉన్నవారు ఆయనకు వారి మోకాలు కూడా ఆయన నామములో వంగాలి. అట్టిగా మోకాలు అంగుతుందండి ఎవరన్నా? ఆయనే రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పాపముల నుంచి విడిపించిన రక్షకుడు, మనకు పరిశుద్ధ జీవితాన్ని ఇయ్యడానికి వచ్చిన రక్షకుడు, మనకు నిత్య జీవం ఇయ్యడానికి వచ్చిన రక్షకుడు ఆయన ఒక్కడే. నా పాపములకు ప్రాయశ్చిత్తముగా తను చచ్చిపోయినవాడు, నన్ను పరిశుద్ధునిగా చేసినవాడు. ఆయన తప్ప నా పాపములు క్షమించే అధికారము ఎవరికి లేదు. ఆయనకొక్కనికే పాపములు క్షమించే అధికారం ఉందట. కనుక మానవ జాతి చేసిన, ఆదాము చేసిన పాపము మానవ జాతికి అంటుకుంటూ వచ్చింది కనుక
ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో చెదిరిపోయిన మానవ జాతి పాపములన్నిటి నుంచి ప్రజలందరినీ విడిపించి వారందరికీ పరిశుద్ధత కలుగజేయడం కొరకే యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక యేసయ్య ఒక మతాన్ని స్థాపించడం కొరకు రాలేదు భూమి మీదకి. దేవునికి మతం ఎందుకండి? దేవునికి కులం ఎందుకండి? ఈ రోజు యేసయ్య ఒక మతం అని చెప్పుతున్నారు అజ్ఞానులు, జ్ఞానం లేని వారు కాదు, అజ్ఞానులు కనుకనే అది ఒక క్రైస్తవ మతం అంటున్నారు. క్రైస్తవ మతం అని ఎక్కడ కూడా లేదు. యేసయ్య కూడా ఎక్కడ మతం అని చెప్పలేదు. సంగతి తర్వాత వచ్చింది. అదే పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య మతం అని ఎక్కడ చెప్పలేదు. నేనే మార్గాన్ని అన్నాడు, నేనే సత్యాన్ని అన్నాడు, నేనే జీవాన్ని అన్నాడు తప్ప నేను ఒక మతాన్ని స్థాపించక వచ్చానని చెప్పి యేసయ్య ఎక్కడ చెప్పలేదు. నేను పాపుల కొరకే వచ్చి తిని, నేను నీతిమంతులుగా చేయడానికి వచ్చాను అన్నాడు. యేసయ్య వచ్చింది ఎందుకట? పాపుల కొరకే వచ్చి తిని అన్నాడు. నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. ఆ లెక్కలు చూస్తే మానవ జాతి అంతా పాపములో పడిపోయినరు. ఆదాము ద్వారానే పాపం వచ్చింది కనుక ఆదాము మానవ జాతి అంతా పాపములో పుట్టుతుంది, పాపములో చడిపోతుంది కనుక ఆ పాపము చేసిన ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు గనుక, నరకానికి వెళ్తాడు గనుక ఆ పాపము నుంచి ప్రజలను తప్పించి, నరకము నుంచి తప్పించి, వారికి నిత్య జీవాన్ని ఇచ్చి, వారిని పరిశుద్ధపరిచి దేవుని రాజ్యములో మానవులను చేర్చడం కొరకే యేసయ్య లోకానికి వచ్చాడు. కానీ కొంతమంది అజ్ఞానులు, పూర్తిగా తెలియని వారు యేసయ్య క్రైస్తవ మతము అని ఒకటి పెట్టారు, హిందూ మతము అని ఒకటి పెట్టుకున్నారు, ముస్లిం మతము ఒకటి పెట్టుకున్నారు, బౌద్ధ మతము అని ఒకటి పెట్టుకున్నారు కదండి, జైన మతము, సిక్కు మతము అని ఇలాగ మానవులు కల్పించుకున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. మనుషులు కల్పించుకున్న పద్ధతే మతము. కానీ దేవుడికి మతము లేదు, దేవునికి కులము లేదు. ఒక్క ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, చెప్పండి, అసలు నీది ఏ కులం అండి? ఏం చెప్తా మనం, నీది ఏ కులం అంటే? అయ్యా నీది ఏ కులం అంటే? ఆర్యులు, ద్రావిడులు అనే 2 తెగల వారే ఉన్నారు మొట్టమొదటిసారి భారతదేశం. ఆ ఆర్యులు వచ్చిన తర్వాత ఆర్యుల్లో నుంచి 4 జాతులు వచ్చినాయి. మొదటిగా 4 జాతులు వచ్చినాయి. అందులో మొదటిది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు వచ్చాయి. ఇక అది పెద్ద చరిత్ర చెప్పాలంటే ఇప్పుడు. కనుక కులము, మతము అనేది ఈ దేహానికి సంబంధించింది. ఈ శరీరానికి కులము, ఈ శరీరానికి ఆడ, ఈ శరీరానికి మగ. కానీ నీ ఆత్మదే కులము, నీ ఆత్మదే మతము. నీ ఆత్మ కులం చెప్తావా? నీ ఆత్మకు మతం చెప్తావా? అంటే దానికి ఎవరు కూడా జవాబు చెప్పలేదు. అందుకనే దేవునికి కులము లేదని చెప్పిన, దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక, దేవుని ఊపిరి మనలో ఉంది కనుక, దేవుని జీవం మనలో ఉంది కనుక అది దేవునిదే తప్ప దేవునికి కులము లేదు, నీ ఆత్మకు కులము లేదు, ఆత్మకు మతము లేదు. ఏం పెట్టుకున్నా ఈ శరీరానికి భూమి మీద, అది కూడా మన భారతదేశంలోనే ఈ కుల వ్యవస్థ ఉంది. పక్క దేశానికి పో, కులం ఉన్నదేమో. పాకిస్తాన్ పోయిపోయి కులం మీద అడిగిపో చెప్తే నేను తీసుకొని లోపల పడేస్తాడు. రష్యాకు పో, అమెరికాకు పో, పక్క ఏ దేశాల కన్నా పో, అక్కడ నీ కులం అని అడగరు. అక్కడ కులం అనేది లేదు. కానీ మన భారతదేశంలోనే కుల పిచ్చి, మన భారతదేశంలోనే మత పిచ్చి. ఇలా చేసేదంతా దుష్టుని పని.
చీకటి దాని పని చేస్తుంది భూమి మీద. చీకటి దాని పని చేస్తుంది భూమి మీద. కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, రాజకీయాల పేరుతో సాతానుడు మనుషులను ఏకం చేయకుండా, ఐక్యపరచకుండా, సమాధానం లేకుండా చేస్తూ మనుషులలో ప్రేమలను చంపేస్తున్నాడు వాడు. మనుషులలో ద్వేషాలు రేపుతున్నాడు. మనుషులలో కోపాలు రేపుతున్నాడు. ఈరోజు మతాల పేరుతో కోపాలు, కులాల పేరుతో కోపాలు, వర్గాల పేరుతో కోపాలు, భక్తి పేరుతో కోపాలు, ద్వేషాలు. నువ్వు కోపం పెట్టుకొని ఏం సాధిస్తావు? నువ్వు భూమి మీద ఎంతకాలం ఉంటావు? ఎన్ని రోజులు భూమి మీద ఉంటాను అనుకుంటావు? దేవుడి పిలిపాచేంత వరకు ఉంటావు. తర్వాత నీ స్థితిగతి ఏంటిది? నీ కులం ఎక్కడ పోతుంది? నీ మతం ఎక్కడ పోతుంది? నీ వర్గం ఎక్కడ పోతుంది? నీ డబ్బు ఎక్కడ పోతుంది? నీ ఓది ఎక్కడ పోతుంది? ఏది ఎక్కడ పోతుంది నీకు తెలియదు. కానీ అన్యాయంగా ఈరోజు సాతానుడు చేసే కుయుక్తుల మరొక కుయుక్తి ఏంటిదంటే, మానవ జాతి అంతటిని పాపములో నుంచి విడిపించాలని దేవుడు వస్తే దేవునికి వ్యతిరేకముగా, దేవుని సువార్తకు వ్యతిరేకంగా కొంతమందిని ప్రజలను రేపుకొని కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో ప్రజలని హింసలు చేస్తున్నారు. సృష్టికర్తను తెలుసుకోకుండా చీకటి యొక్క ప్రభావము, అపవాది యొక్క దాస్యం కింద ఉండి ప్రజలు ప్రేమలు చంపేస్తూ, ద్వేషాలు పెంచుతూ, కోపాలు పెంచుతూ దేవునికి దూరం చేసే పనిలో పెట్టుకున్నాడు సాతానుడు. ప్రజలను దేవుని దగ్గరికి రాకుండా, అది మన దేవుడు కాదు. మరి మన దేవుడు ఎవరు? అంటే దేశానికో దేవుడు ఉంటాడు కావచ్చు, కులానికో దేవుడు ఉంటాడు కావచ్చు, మతానికో ఇలా ఉంటాడండి ఎక్కడన్నా. కులానికో దేవుడు ఉంటాడు, మతానికో దేవుడు ఉంటాడు, వర్గానికో దేవుడు ఉంటాడు. ఉంటాడు ఎక్కడ దేవుడు? ఆయన ఒక్కడే చెప్తున్నాడు, నేను భూమికి ఆకాశమునకు దేవుడనై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. విశ్వానికి దేవుడు మన దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మనది. ఇలాగ పెట్టి మానవ జాతి అంతటిని దేవునికి దూరం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు దుష్టుడు, అపవాది. కనుక దేవుడు పిలుస్తున్నాడు మానవ జాతి అంతటా, అయ్యో నా పిల్లలారా, నా ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీ పాపాలు క్షమిస్తాను, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను. ఈ భూమి మీద ఉన్న తర్వాత మీరు పరిశుద్ధులుగా చేయబడితే మీ ఆత్మను నా రాజ్యంలో ఉంచుకుంటాను, నా దేశంలో మీ ఆత్మను క్షేమంగా ఉంటుంది, మీరు నరకం నుంచి తప్పిస్తాను, నరకము నుంచి విడిపిస్తాను అని దేవుడు మానవ జాతికి పిలుపునిస్తున్నాడు. కనుకనే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నానంటే అర్థం ఏంటిదంటే, మీ పాపాలన్నీ క్షమిస్తాను. ఈ ఒక్క మాట చెప్పిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భూమి మీద. మనుషుల పాపములు నేను మీ పాపాలు క్షమించి నేను మీకు నిత్య జీవం ఇచ్చి పరలోక రాజ్యం ఇస్తానని చెప్పిన ఒకే ఒక దేవుడు యేసయ్య ఒక్కడే తప్ప మరి ఎవరు కూడా మాట చెప్పలేదండి. భూమి మీదికి ఎంతో మంది దేవుళ్ళు, దేవతలుగా ఆరాధించుకునేవారు వచ్చారు. చాలా మందిని ప్రజలు ఆరాధిస్తున్నారు, దేవుడుగా కొలిసి ఆరాధిస్తున్నారు. మంచిదే. నీ ఆరాధన మనం ఎవరు దాన్ని మనం వ్యతిరేకంగా మాట్లాడడానికి మనకు యోగ్యులం కాదు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ పాపములు క్షమిస్తున్నాడా? నీకు నిత్య జీవం ఇస్తున్నాడా? ఈ దేహాన్ని విడిచిన తర్వాత నీకు పరలోక రాజ్యం ఇస్తానని చెప్పాడా? ఆలోచన చేయి. ఏ దేవుడైతే నీకు పరలోకాన్ని ఇస్తానని చెప్పాడో ఆయనే నిజమైన దేవుడు. దేవునికి పాపం ఉండకూడదు, దేవునికి మరణం ఉండకూడదు కదండి. కనుకనే మన యేసయ్య
మన పాపముల కొరకు మరణించాడు, శరీరకరంగా మరణించాడు. కానీ మళ్ళీ 3వ దినమున లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. మృత్యుంజయుడయ్యాడు ఆయన. ఆయన చనిపోకపోతే మానవ జాతికి యేసయ్య రక్తములో దొరికేది కాదు, యేసయ్య శరీరం దొరికేది కాదు. కనుక మానవ జాతికి యేసయ్య రక్త శరీరం అందించి ఆ రక్త శరీరము తిన్న వారికి నిత్య జీవము దొరుకుతుందన్న ఉద్దేశం కొద్దే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు, తన శరీరాన్ని మానవ జాతికి ఇవ్వాలని, తన రక్తాన్ని మానవ జాతికి ఇవ్వాలని. ఆ రక్తం ద్వారానే మానవునికి పాప క్షమాపణ కలుగుతుందని, ఆ రక్తం ఇచ్చి ప్రజలని కొనుక్కోవడానికి ఆ రక్తాన్ని చిందించడం కొరకు వచ్చాడు. ఆ రక్తం ఇచ్చి ఈ రోజు 7 ఖండాలలో ఉన్న ప్రజలందరినీ కొనుక్కుంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య ఆ రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు మనల్ని అందరినీ కదండి. యేసయ్య తన రక్తం ఇచ్చి మనందరినీ కొంటున్నాడండి. ఒక్కరిని కాదు, 7 ఖండాలలో నివసిస్తున్న వారందరినీ ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. అదే మాట చెప్పుతున్నాడు ప్రకటన 5:10లో, 5వ అధ్యాయం 10వ వచనం మాట చెప్పుతున్నాడు చూడండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంత గొప్ప రక్తం ఇచ్చి కొనుక్కోవడం కొరకే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆ రక్తం ద్వారానే మానవుని పాపములకు క్షమాపణ కలుగుతుందని ఆయన మరణించాడు తప్ప, లేకుంటే ఆయనకు మరణం ఎక్కడదండి? యేసయ్యకు పుట్టుక లేదు, మరణము లేదు కదండి. ఆయన ఉనికిలోకి వచ్చినటువంటి వాడు, ఆయన పుట్టుక లేనివాడు, అందుకనే ఆది అంతము లేనివాడు అయి ఉన్నాడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అందుకనే ఆది నేనే అన్నాడు, అంతము నేనే అన్నాడు. ఆదియు నేనే, అంతము నేను, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, జీవించువాడను నేనే, మృతుడనై తినిగాని అన్నాడు. మళ్ళీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునక. ప్రకటన 1:18 మాట చెప్తాడు, అది చూసుకొని ముగించుకుందాం చూడండి. ప్రకటన 1:18 మాట చెప్పుతున్నాడు యేసయ్య, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును. మన దేవుడు ఆది ఆయనే, అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటి వాడు ఆయన. అందుకని సాక్ష్యం చెబుతున్నాడు, నేనే దేవుడను అన్నాడు. నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనొక్కడనే మీ రక్షకుడను, మీ దేవుడను. నేను మీకు రక్షణ ఇస్తాను, మీ పాపము నుంచి విడిపించి, నరకము నుంచి విడిపించి మీకు రక్షణ ఇస్తాను. కనుక నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అని మానవ జాతి అంతటికి ఆయన పిలిపిస్తున్నారు. కనుక భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. అది దేవుడు మానవ జాతిని పిలుస్తున్నాడు. కనుక రక్షణ లేని వారందరూ రక్షణ పొందండి. ఒకరోజు ఒక జైలు అధికారి వచ్చాడు యేసయ్య దగ్గరికి. అయ్యా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక జైలు అధికారి వచ్చాడండి యేసయ్య దగ్గరికి. అది చేయమన్నాడు. అయ్యా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పి పరిశుద్ధ గుర్తు చేశాడు. అపోస్తుల కార్యములు
అందరు తీయండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. 16వ అధ్యాయము. అందరు తీశారండి? 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరిని బాప్తీసం పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదొక జైలు అధికారి చెప్తున్నమాట. అయ్యా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి అన్న అంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచండి. నిన్ను సృజించిన దేవుని యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు రక్షించబడతారు. ఆయన నామమున బాప్తీసం పొందండి, మీ పాపములు క్షమించబడతాయి. అప్పుడు యేసయ్య రక్తము మీలోనికి వస్తుంది, మీ ఒక పాపములకు క్షమాపణ కలుగుతుంది. దేవుని బిడ్డగా ముద్ర వేయబడతారు. అప్పుడు మీరు నరకం అనే అగ్నిగుండం నుంచి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక రక్షణ అనేది ప్రతి మానవునికి అవసరమై ఉన్నది. ఆ రక్షణ ఇచ్చేది ఒక యేసయ్య ఒక్కడే. ఆయన వైపు చూసి రక్షణ పొంది ఆయన ఎదుట నీ మోకాలు వంగినట్లయితే నీవు నీ కుటుంబము 1000 తరముల వరకు నీవు కాపాడబడతావు. యుగ యుగములు దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును. ప్రార్థన చేసుకుందాం.